హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మన కవిత వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీరు వీడియో చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే, మనం ప్రీవియస్ వీడియోలో సిల్క్ దారాలతో జడ అనేది తయారు చేశాం కదా, ఆ జడ కోసం బిళ్ళలు ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు క్లియర్గా చూడండి, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, మీకు అర్థం కాదు. ఓకేనా? ముందుగా మనం ఈ జడ తయారు చేయాలంటే మనకు వచ్చేసి B6000 కానీ 7000 కానీ గమ్ ఉంటుందండి. అది మనం ఒక్క చిన్న డ్రాప్ వేసామంటే స్టిక్ అయిపోతాయి అన్నమాట. అంటే చాలా త్వరగా స్టిక్ అయిపోతుంది. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, ఈ స్టోన్ అనేది మిడిల్లో రౌండ్గా ఉండటం కోసం ఒక స్టోన్ అనేది తీసుకున్నాను. ఆ స్టోన్ అయితే ఒక పేపర్ ఏదైనా, ఇప్పుడు మీ దగ్గర న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపరు, లేకపోతే స్టిఫ్గా ఉండాలనుకుంటే వెడ్డింగ్ కార్డు ఏదైనా పెట్టుకోవచ్చండి, మీ ఇష్టము. మనం నోట్స్లో పేపర్ అయినా యూజ్ చేయొచ్చు, మన ఇష్టం. సో ఆ స్టోన్ అనేది పెట్టిన తర్వాత మనం స్టోన్ లేస్ అని ఉంటుందండి మార్కెట్లో. ఇది స్టోన్ లేస్ అనమాట. నేను ఇప్పుడు ఏదైతే రౌండ్ చేస్తున్నానో అది స్టోన్ లేస్. సో ఆ స్టోన్ లేస్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి ఒక రౌండ్. సో రౌండ్గా ఫస్ట్ రౌండ్ అనేది చాలా క్లియర్గా ఉండాలండి. ఈ రౌండ్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే మీకు జడబిళ్ళ అనేది రౌండ్గా నీట్గా వస్తుందన్నమాట. సో మీరు అతికించేటప్పుడు కూడా ఎక్కడ గమ్ అనేది స్టోన్ పైన ఉండకుండా చూసుకోండి. స్టోన్ పైన ఉందంటే అది తెల్లగా కనిపిస్తుంది అనమాట. ఆరిపోయిన తర్వాత షైనింగ్ అనేది ఉండదు. సో నేను కూడా అందుకే కొంచెం దూరంగా పెడుతున్నాను. తర్వాత ఇప్పుడు అతికించేది వచ్చేసి ఇది బాల్ లేస్ అంటారండి. ఇది బాల్ లేస్ అనేది మీటర్ వచ్చేసి 10 రూపీస్, 10 to 15 ఉంటుంది. స్టోన్ లేస్ వచ్చేసి మనకి 30 రూపీస్ వరకు, 25 నుండి 30 రూపీస్ వరకు ఉంటుంది. సో స్టోన్ లేస్ ఎప్పుడైతే అటాచ్ చేసామో దాని తర్వాత మీరు బాల్ లేస్ అనేది అటాచ్ చేసుకోండి. బాల్ లేస్ అటాచ్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే, గ్యాప్ వస్తుంది అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి. ఎక్కువ కట్ చేసుకున్న తర్వాత మీరు అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టోన్ లేస్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు ఒక చిన్న ట్రిక్. ఈ స్టోన్ లేస్ అనేది కూడా ఎక్కువ కట్ చేసుకోవచ్చు, తక్కువ కట్ చేసుకోవచ్చు. ఎక్కువ కట్ చేశారంటే ఇదిగోండి, మీకు దగ్గరగా అన్నారనుకోండి, చాలా ఎక్కువ లేస్ పడుతుంది, బట్ మీకు షైనింగ్ ఉంటుంది. కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరు దూరంగా లాగేసుకొని రౌండ్ చుట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టోన్ లేస్ అనేది నేను రౌండ్ చేస్తున్నాను. ఈ స్టోన్ లేస్ అనేది కూడా కొంచెం ఎక్స్ట్రానే చేసుకోండి, మధ్యలో గ్యాప్ వస్తే బాగోదు. కాబట్టి స్టోన్ లేస్ అనేది కూడా మనకి ఎంతవరకు సరిపోతుందో అంతకంటే కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి. తక్కువ కట్ చేస్తే మాత్రం గ్యాప్ వస్తుంది. సో ఈ విధంగా రౌండ్ చేసుకోండి. రౌండ్ చుట్టుకున్న తర్వాత మీకు ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకొని కట్ చేయండి. సో ఈ రౌండ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను గమ్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ బాల్ లేస్ అనేది నేను రౌండప్ చేస్తాను. సో ఈ లేస్ అనేది చాలా జాగ్రత్త అండి, కొంచెం ఎక్కువే ఉంచుకోండి. తక్కువ ఉంటే మాత్రం మీకు ఇబ్బంది అవుతుంది. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, జడ అనేది ఎంత వెడల్పు ఉందో చూసుకొని అంత వెడల్పులో మీరు అట్రాక్షన్గా చేసుకోవాలి. కలర్స్ ఉంటాయండి ఈ బాల్ లేస్లో, పింకు, రెడ్, మెరూను, ఇంకా సిల్వరు, గోల్డ్, చాలా కలర్స్ ఉంటాయి. మీకు ఏదైతే సెట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఏదైనా చాయిస్ ఈజ్ యువర్స్ అండి, కలర్ సెలెక్షన్ అప్పుడు. సో ఈ విధంగా మనం దగ్గర అటాచ్ చేసిన తర్వాత నేను సరిపోతుందేమో అనుకొని చూశాను, బట్ సరిపోదండి. ఇంకొక 2 లైన్స్ నేను వేయాల్సి వస్తుంది. సో ఈ 2 లైన్స్ అనేది అట్రాక్షన్ కోసము అండ్ బాగా క్లియర్గా కనిపించాలి కాబట్టి నేను ఈ 2 లైన్స్ కూడా నేను స్టోన్ లేసే వేస్తున్నాను. స్టోన్ లేస్ ఏంటంటే మెరుస్తూ ఉంటుంది, షైన్ అవుతుంది, మనకి బాగా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఈ 2 లైన్స్ కూడా నేను స్టోన్ లేసే అటాచ్ చేస్తున్నాను. సో కొంచెం ఎక్కువ తీసుకోండి, మళ్ళీ చెప్తున్నాను.
ఈ స్టోన్ లేస్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటే మీరు మధ్యలో దగ్గరకు అనుకోనైనా సరే మీరు క్లియర్ చేసుకోవచ్చు రౌండ్ అప్. అలా కాకుండా తక్కువ కట్ చేసుకుంటే మాత్రం దూరంగా వస్తుంది అండ్ మీకు గ్యాప్స్ వస్తాయి అన్నమాట. సో మళ్ళీ ఇంకొక లైన్ స్టోన్ లేస్ వేస్తే నాకు ఈ లెవెల్ అనేది సరిపోతుందన్నమాట. సో ఈ లైన్ వేసిన తర్వాత స్టోన్ లేస్ వేసేస్తాను. ఓకే. సో ఈ స్టోన్ లేస్ వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ డ్రై అవ్వనివ్వండి. ఎందుకంటే ఈ గమ్ అనేది ఎక్కడా కూడా ఇగోండి నేను మిస్టేక్ అయ్యింది, కొంచెం గమ్ అనేది ఎక్కువ పడింది. అలా గమ్ అనేది ఎక్కువ పడింది అంటే పైన స్టోన్ అనేది షైనింగ్ పోతుంది, మీకు క్లియర్గా కనిపించదన్నమాట. సో మిగతాదంతా మెరుస్తూ ఉంటుంది. ఎక్కడైతే గమ్ అనేది ఎక్కువ పడిందో అక్కడ తక్కువ షైన్ అవుతుంది. సో నేను ఒక 10 మినిట్స్ పక్కన పెట్టానండి. అయినప్పటికీ కొంచెం ఎండలేదు, బట్ మీకు చూపించడం కోసం నేను తీసేసాను. సో మీరు ఇది రౌండ్గా కట్ చేసుకోవాలండి. మీరు ఏ విధంగా అయితే లేస్ అనేది అటాచ్ చేశారో సో ఆ విధంగా మీరు రౌండ్గా కట్ చేసుకోవాలి. ఒకవేళ రౌండ్గా రాకపోతే మాత్రం మీరు అతికించేటప్పుడు తప్పుగా అతికించారని అర్థం. ఎందుకంటే రౌండ్గా వస్తేనే మీకు జడకి పెట్టిన తర్వాత కూడా మీకు క్లియర్గా ఉంటుంది. సో నేను అటాచ్ చేసేసానండి, అయిపోయింది. సో టోటల్గా నేనైతే 9 అనేది ప్రిపేర్ చేసుకున్నాను. 9 లేస్ బిళ్ళలు అనేవి ప్రిపేర్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అన్నిటికీ ఊల్ అనేది అటాచ్ చేసుకున్నాను. ఊల్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జడకి నేను అటాచ్ చేస్తున్నాను. ఊల్ అనేది ఎలా అంటే అండి, ఫస్ట్ వచ్చేసి మనం బిళ్ళకి వెనక సైడ్ ఏదైనా ఒక స్టిఫ్ పేపర్ అతికిచ్చేసి దాని మీద ఊలు పెట్టేసి మళ్ళీ ఆ స్టిఫ్ పేపర్ పెట్టేసిన తర్వాత మీరు కొద్దిగా డ్రై చేసేసుకోండి. గ్లూ గన్ యూస్ చేయండి, బెస్ట్ థింగ్, తొందరగా ఆరిపోతుంది. సో తర్వాత నేను కంప్లీట్ అయిపోయిందండి, నాకు జడకి అటాచ్ చేస్తున్నాను. ఇలా జడకి అటాచ్ చేసిన తర్వాత ఒకసారి ఫైనల్ లుక్ చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి జడ అనేది చాలా లెంగ్త్ ఉంది కాబట్టి మనం 9 or 10 తీసుకోవచ్చు. ఇంకా దగ్గరికి కావాలనుకుంటే బిళ్ళలు అనేవి ఇంకా దగ్గరికి పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టము. టోటల్గా చాయిస్ ఈస్ యువర్స్ అనమాట. సో జడబిళ్ళలు ఎంత దగ్గరగా ఉంటే అంత బాగుంటాయి అనుకోండి. మధ్యలో మీరేమన్నా ఇంకా చిన్న చిన్న స్టోన్స్ లాంటి ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఆ మధ్యలో గ్యాప్లో అతికించుకోవచ్చు, అప్పుడు ఇంకా బాగుంటుంది. సో చూడండి, నేనైతే ఇవి దగ్గరగానే అతికిస్తున్నాను. ఒక 2 or 3 ఫింగర్స్ పడుతుంది మధ్యలో, అంత గ్యాప్ మాత్రమే ఉంచాను. సో మనకైతే మనం ఇదంతా అటాచ్ చేసిన తర్వాత ఒక్కసారి చూసుకోండి, చాలా అంటే చాలా బాగుంది ఫైనల్ లుక్. సో మీరు ఎప్పుడైనా సరే కంపల్సరీగా రౌండ్గా ఉందా లేదా అని చూసుకోండి. రౌండ్ లేదంటే మాత్రం మీరు జడకి అటాచ్ చేసిన తరువాత కంపల్సరీగా అది రౌండ్ లేకపోతే అందంగా కనిపించదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదిగోండి, నేనైతే 8 అటాచ్ చేసేసాను. 9th వన్ ఏంటంటే మనం రబ్బర్ బ్యాండ్ లాగా పెడతాం కదండి, ఇందాక మనం జడ చేసేటప్పుడు ఏమైందంటే ఇక్కడ కొంచెం ఉబ్బెత్తుగా ఉంది కదా, దాన్ని కవర్ చేయడం కోసం అక్కడ రబ్బర్ బ్యాండ్ లాగా ఒక బిళ్ళ అయితే అటాచ్ చేసేస్తాము. అటాచ్ చేసేస్తే మనకేంటంటే కనిపించదనమాట. సో ఈ పైన బిళ్ళలు కూడా ఇంకొంచెం పైకి పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. సో మీకు ఎంత లెంగ్త్లో కావాలి అనేది మీరు ముందే చెక్ చేసుకొని పెట్టుకోండి. సో ఫైనల్గా జడ అయితే కంప్లీట్ అయిపోయింది, జడ బిళ్ళలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు సేల్స్కి పెట్టుకోవచ్చు. ఓకేనండి? సో నచ్చింది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్ లుక్ చూడండి, అదిరిపోతుంది. ఎస్, సూపర్ ఉంది కదా. సో ఈ విధంగా మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టారంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పిల్లలైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన సొంత చేతులతో చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. సో చూసారు కదండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం క్లియర్గా చూసారు కదా. సో మనకు వచ్చేసి ఈ జడ అనేది మనం కస్టమైజేషన్ చేయాలి అన్నా కూడా
మనం వచ్చేసి ఒక 500 నుంచి 600 వరకు దీన్ని సేల్స్‌కి పెట్టుకోవచ్చండి. ఎందుకంటే మనకి అయ్యే మెటీరియల్ నియర్లీ 200 నుంచి 250 బిలోనే ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఎక్కడ కూడా పట్టదు మీకు మెటీరియల్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనంతట మనం మన చేత్తో మన పిల్లలకి వేస్తే దానికి వచ్చే హ్యాపీనెస్సే వేరు కదండీ. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో ఒక షార్ట్ రూపంలో అయినా పెడతాను. నేను ఒకళ్ళకి యాడ్ చేసి జడ అనేది ఎలా ఉంది అనేది కూడా మీకు వీడియోలో పెడతానండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి కవిత వ్లాగ్స్ ఛానల్ని. ఎక్కడా మిస్ అవ్వకండి, ప్రతి వీడియో చూసేయండి.